తీయండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 6వ వచనం మాత్రం చదువుదాం. అన్ని వచనాలు చదవడానికి సమయం లేదు, కానీ 13వ అధ్యాయము సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను అని చూస్తూ ఉన్నాం. కీర్తన 37వ కీర్తన 2వ చరణం, ఇందుకు అనుబంధ వాక్యాన్ని చదువుదాం. 37వ కీర్తన చదవాలి. 37:2. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, నీ పక్షాన్ని నిలబడిన వాడును దేవా, చేరవచ్చిన వారందరికీ ఈ రోజుకి ఏది అవసరమో వారితో మీరు మాట్లాడి మా జీవితాల్లో మా ద్వారా మీరు వెలిగించబడాలి, ప్రకాశించబడాలి ప్రభువా. అలాగూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకున్నాం. 6వ వచనం. ఇక్కడ 4 స్థలాలు రాయబడింది బైబిల్లో. ఎన్ని స్థలాలు? యేసు ప్రభువు వారు ఉపమానం చెప్పాడనమాట. బైబిల్లో చాలా రకాల ఉపమానాలు ఉన్నాయి. ఉపమానం అనగా మరి ఈజీగా సులువుగా అర్థమైంది. పరలోకపు సంగతులు భూమి మీద ఉన్న వారికి అర్థమయ్యే రీతిలో. ఇప్పుడు అత్త నిన్ను తిట్టిందనుకో, కోడలు ఏం చేస్తుందంటే గుండాల మీద దమ వేస్తుంది. అప్పుడు అత్త ఏమంటుంది? ఏమ్మా నా మీద కోపం, గుండాల మీద చూపిస్తున్న కోపం అంత అంటది. అంటే అర్థం ఏమంటే ఆమెని అనలేక వస్తుని మీద కోపం. అలాగే ప్రభువు కూడా పరలోక విషయానికి మీకు నాకు అర్థమయ్యే రీతిలో ఆయన ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక విషయం మనం చదువుతున్నాం. ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో 4 స్థలాలు ఉన్నాయి, 4 నేలలు రాయబడ్డాయి. మొదటిదిగా మనం ఇవన్నీ కూడా ఎరిగిన వారమే. మొదటి నేల ఏం రాయబడింది? త్రోవ పక్కబడిన నేల. 2వది రాతి నేల. 3వది ముండ్ల పొద. 4వది మంచి నేల. ఎన్ని నేలలు? ఇందులో ఇక్కడ మనం గమనించాలి, ఈ పొలము మన హృదయం. ఆ పొలములో పనిచేసే ఆ యొక్క వ్యక్తి ఎవరంటే ఆ వ్యవసాయకుడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యలో చూసినప్పుడు ఈ 4 నేలలో ఒక నేల గురించి మనం చదువుతున్నాం. ఏం చదువుతున్నామంటే ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు అది మాడి వేరు లేనందున ఎండిపోయాను. మనం కూడా ఎండాకాలం ఎట్టినాం, ఎండిపోయినాం. ఇప్పుడు ఋతుపవనాలు ఈరోజు రేపు దాకా ఉంది కాబట్టి కొంత మట్టుకు కూర్చోగలుగుతున్నాం. మే నెల ఏమండి, మే నెలలో మాడిపోయినాం, ఏప్రిల్లో ఏడ్చాం కదా. ఇన్ని రకాల వేడిని తట్టుకొని మనం వచ్చాం. ఇక్కడ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ వాక్యములో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే వేరు లేనందున ఎండిపోయెను. ఎండిపోయిన జీవితం అంటే స్థలములో ఉన్నది గింజేమో వేయబడింది, సూర్యుడు తగిలే కొందికి ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోయేవారు ఎవరో తెలుసా? ఈరోజు నీవు నేనే. ఈ వేరెవరో తెలుసా? నీవు నేనే. సంఘం అనే పొలవులో మనం ఏమవుతున్నాం? ఎండిపోతున్నాం. అంటే సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాబడిన విషయాలు బట్టి మనం చూస్తూ ఉన్నాం ఎండిపోతున్నటువంటి జీవితాల కోసం. అసలు ఎందుకు ఎండిపోతున్నాం? దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు 5 కారణాలు చెప్తాం. ఒక చెట్టు ఎండిపోవడానికి, ఒక మనిషి వాడిపోవడానికి, ఒక చెట్టు విరిగిపోవడానికి, ఒక చెట్టు పడిపోవడానికి, ఇదంతా ఎవరు తెలిసినా మనమే అని పోల్చుకోవాలి. ఎందుకు ఇలా పడిపోతుందంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వాక్యం ప్రకారం నీరు లేనందున అని రాయబడింది. ఎందు లేదంట? నీరు లేనందున లేక వేరు లేనందున కూడా రాయబడింది. ఇక్కడ సూర్యుడు ఉదయించుకున్నప్పుడు అది మాడి వేరు లేనందున ఎండిపోయాను. అంటే వేరు లోపలికి పోతే కానీ చెట్టు బ్రతకదు. దానికి బలం పట్టు ఏది? వేరులే కదా. కింద ఉన్నట్టు వేర్లు ఇప్పుడు మీరు చక్కగా పెట్టారు చెట్టుడా, దీనికి సపోర్ట్ కిందే ఉంది. వేరు లేకపోతే ఈ చెట్టు పచ్చగా ఉండదు. ఆటోమేటిక్గా అదేమవుతుంది? ఎండిపోతుంది, రాలిపోతుంది. వేరు దేని చూపిస్తుందంటే రోమాపత్రిక 11:16 చదవండి. ఈ వేరు దేని చూపిస్తుంది? రోమాపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం.
ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే అది కొమ్మలన్నీ కూడా ఏమవుతాయి? అది ఇప్పుడు దీనిలో ఏమీ లేదు, వేరు ఎట్లేదు, అది పరిశుద్ధత లేదు. మనం ఉదయకాలం చదువుకున్న మనలో ఏమీ లేదు, మనలో ఏమీ లేదమ్మా, మనలో ఏమీ లేదంటే పరిశుద్ధత లేదు, మనలో ఏమీ లేదు, నీతి లేదు, మనలో ఏది లేదు, భక్తి లేదు, మనలో ఏమీ లేదు, యథార్థత లేదు. మనం లేని వారం, మనలో లేనిది ఈరోజు చూస్తూ ఉన్నాం. విశ్వాసులు లేనిదంటే పరిశుద్ధులే కానీ పరిశుద్ధత ఉండదు. నేతి బీరకాయలు ఏముండదంట? ఏముండదమ్మా? నెయ్యి ఉండదు. నేతి బీరకాయ ఉంటుంది కానీ నెయ్యి ఉండదు. మానవుని జీవితంలో మనం దేవుని దగ్గరకు వస్తున్నామా కానీ మళ్ళీ మనమేం ప్రార్థన, ప్రభువా నన్ను పరిశుద్ధపరచునాయనా, ప్రభువా నన్ను నీతిమంతులుగా మార్చునాయనా. ఎన్ని ఏళ్ళైనా కానీ ఎలా ప్రార్థన చేయొచ్చు? ప్రభువా నన్ను పరిశుద్ధతలోనికి నువ్వు మార్చావు ప్రభువా, నీకు స్తోత్రం. యథార్థతలోనికి నన్ను నడిపిస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. అప్పుడు ఎప్పుడు చెప్పగలిగే పదం? ఎప్పుడు చెప్పగలరా? ₹1,00,000 జోబులు ఉంటే ఏదైనా కొంటాడు పోయి. డబ్బే లేకుండా ఫ్యాన్ కొనాలంటే కుదరతుందా? కుదరదుగా. అంటే నీలో పరిశుద్ధత అవసరం. ఈ పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువులోనే దొరుకుతుంది. ఆయన ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా ఎట్టుండాలి? మనం ఎవరు కుమారులం? సృష్టికర్త అంటే యేసుక్రీస్తు దేవుని కుమారులం. ఆ కుమారులు కలిగిన మన జీవితంలో ఎలా ఉండాలి? పరిశుద్ధత ఉండాలి. కలెక్టర్ కొడుకు రేంజ్కి, కలెక్టర్ కొడుకు ఎట్టుంటాడు? కలెక్టర్ కొడుకు రేంజ్ లాగానే ఉంటాడు, అంతేనా కదండి? ఒక పేదవాళ్ళలాగా ఉండడం. అక్కడ ఉన్నటువంటి ప్యూన్కి ఒకవేళ ఉదాహరణగా ఇలా కనుక్కుందాం, కలెక్టర్ లోపల ఉన్నాడు, కొడుకు కారు ఆపాడు, నేరుగా అక్కడ ప్యూన్ ఉంటాడు. లోపలికి వచ్చే కొందికి ప్యూన్ గారు నేను లోపలికి వెళ్ళలేదని అడుగుతాడా? ఏం చేస్తాడు? అక్కడ ఉన్న వ్యక్తిన సార్ నమస్తే సార్ అంటాడు. ఎందుకని? అధికారం ఎవరిని బట్టి వచ్చింది? మీరు వెళ్ళలేదు కాబట్టి వచ్చింది. అధికారం ఎవరు బట్టి వచ్చింది? ఇప్పుడు అక్కడ తండ్రిని బట్టి కుమారునికి ఏమి ఇచ్చారు? గౌరవం ఇచ్చారు. లోపలికి ఇచ్చాడు. రానారా సార్ ఉన్నారా? ఉన్నా, డాడీ ఉన్నాడు లోపలికి. ఎందుకు తెలుసా? ఆల్రెడీ పరిచయం. ఇతను ఎవరు కొడుకు? కలెక్టర్ కొడుకు. దాని హోదా, దాని పరిస్థితి అలాగే. ఈరోజు ఆయన కుమారుల కుమార్తెలు మనం మన జీవితంలో ఎలా ఉండాలి? సమాజం నిన్ను చూసినప్పుడు వీరి పరిశుద్ధులని చెప్పాలి. నువ్వు దేవుని మందిరికి వెళ్తున్నప్పుడు అపవిత్రంగా బ్రతకూడదు. లోకం బ్రతికితే చర్చికి వెళ్ళి ఇటువంటి బైబిల్ కవర్ చేతులు ఎత్తుకెళ్ళి ఏమి లాభం? మన జీవితానికి ఏమి లాభం? ఇక్కడేమో దేవుని పిల్లగా ఉన్నాం, ఇక్కడేమో గొర్రె పిల్ల, లోకంలో పంది పిల్ల కాదు. మన ప్రభువు కొరకు వెలిగించబడాలి. యేసు ప్రభు నమ్ముకున్నామంటే మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి. ఎంతో పని మన జీవితంలో కొన్ని ఏళ్ళైనా మారకపోతే కష్టం. నువ్వు మారావన్న దానికి క్రియలు కావాలి. అది నువ్వు మారినావంటే క్రియలు కనిపిస్తుంది. ఏమండి, నువ్వు మారావంటే బండి కొన్నాడు మూల పెడతాడా తెప్పుతాడండి? బండి కొన్నాడు తెప్పుతాడా? తిరగడా? మూల పెడతాడా? ఎన్ని రోజులు పెడతాడు? కొనుక్కొచ్చి ఒక ఆయన బండి కొన్నాడు. మళ్ళీ మరుసటికి ఫోన్ చేశాను, ఏడుండవా అంటే నేను ఊర్లో ఉన్నాడు. ఏమంటే బండి కొన్నాను కదా, మా ఊర్లో బండి చూపించాలన్నాడు. షో ఏం చూపించాలి? షో చూపిస్తున్నాడు. అంటే నేను కూడా బండి కొన్నాను, నేను కూడా చూడండి, కొన్నందుకు మూల పెట్టుకోడుగా. అంటే అర్థమేమి? నువ్వు దేవుని కలిగినావంటే నీ పరిశుద్ధత మరొకరికి ఏమవ్వాలా? స్ప్రెడ్ అవ్వాలి. ఏమవాలి? నీళ్ళు పోస్తే ఏమవుతుంది? మొత్తం ఎంత దూరం పళ్ళం ఉంటుందో అంత దూరం వెళ్తుంది. అలాగూ నీ పరిశుద్ధత వెళ్ళాలి, నీ పవిత్రత వెళ్ళాలి. నిన్ను చూసి కొంతమంది మారాలి, నిన్ను చూసి కొంతమంది చర్చికి రావాలి. నిన్ను చూసి అబ్బా వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని ప్రతినిధులుగా వాళ్ళు నిన్ను చూస్తే దేవుని ప్రతిబింబం కనిపించాలి. అది నేను చూస్తే ఇష్టము పుట్టించు ప్రాయుగా నువ్వు నాకు కనబడితేమని బైబిల్ కనుక రాయబడింది. మళ్ళీ చూస్తే వీరు క్రైస్తవులు చెప్పడానికి నీ ముఖం వచ్చేసి చెప్తుంది. నీకు ఎక్కువ కాలం గడపగలిగిన మనుషులుగా ఉండాలి. నేను చూసి సరే కా మంచిదాకా బ్రదర్, సరే బ్రదర్ పోయిస్తాండి బ్రదర్ అంటే నువ్వు సరైన జీవితం. నీలో పరిశుద్ధత వేరు లేనందున అది ఎండిపోయింది. ఈరోజు వేరు ఉండాలి, నీకు లోపలికి వెళ్ళాలి. ఆ వేరు కూడా బాగుండాలి, చెడిపోయింది ఉండకూడదు. ఆ వేరు ఇరిగిపోయిందిగా ఉండకూడదు. ఆ వేరు చాలా బాగుండాలి. నాటెడెప్పుడే చూసుకోవాలి. నువ్వు నాటబడిన తర్వాత నీ వేరు జీవితం ఎలాగుందో. వేరు లేనందున అంత మాత్రం సూర్యుడు తగిలినందున మన లోకంలోకి వెళ్తున్నాం. ఏమవుతుంటే వాళ్ళ మాట వీళ్ళ మాట ఏమైపోతున్నాం? అది కరెక్ట్ మాట చెప్పాడు బ్రదరు. ఏమవుతున్నాం? మీరు చెప్పాలి, చెడిపోతున్నాం. తెలియకుండా చెప్పాడు. ఏమండి, కొంతమంది అంటారు
కొంతమంది తిరిగి చెడితే కొంతమంది తిరగకుండా చెడిపోతున్నారట. ఇప్పుడు తిరగకుండా చెడిపోయేది ఏది చెప్పండి? తిరగకుండా చెడిపోయేది ఇది ఏమైనా ఫోన్లోనే చెడిపోతున్నాం మనం. ఏడ తిరగాల్సిన అవసరం, ప్రపంచం ఫోన్ ఉంటే చాలు. ఈ బెడ్రూమ్లో ఒకరు, ఆ బెడ్రూమ్లో ఒకరు, ఈ హాల్లో ఒకరు, ఆ హాల్లో సంబంధమే లేదు. ఆమెనంటే ఇంక ఇంటికి బాగా పడినామంటే లాక్ చేస్తే ఎవరో పగులు లేదు, ఏమి లేదా. ఇప్పుడు ఒకటి దానికి ఛార్జింగ్ అయిపోతే కూడా అడాప్టర్ పెట్టుకున్నారు, అయిపోతే కూడా మళ్ళీ దూర్చుకొని చూస్తున్నారు. ఏం అవసరాలండి, అంత పిచ్చా? సెల్ ఫోన్ పిచ్చి చూస్తున్న మానవునికి జీవితం. దీన్ని వదలకుండా ఏది మర్చిపోయినా ఇది మరం. పోయేటప్పుడు ముందు ఏముందో లేదని సరే ముందు చూస్తాం సెల్ ఉందో లేదని. మన జీవితాన్ని భ్రమంలోనికి, మన జీవితాన్ని నెట్టని వలలోనికి తీసుకెళ్ళి మనం ఏం చేస్తుందంటే టైంపాస్ చేస్తుంది. సెల్ ఫోన్ ఉంది కదా, ఎంతో ప్రార్థన, ఎంతో మందిరమా, ఎంతో బైబిల్, కొంచెం పజ్జుడు, కొంచెం పిజ్జుడు, ఆ మావిలో పడిపోయి ఏమవుతున్నాం మనం కూడా టైమే తెలీదు. పక్క 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 నవ్వుకుంటాం. ఇప్పుడు కొత్త జబర్దస్తులు పెట్టాడు, అదొక జోకులు నవ్వులో, దానికి ఎన్ని పేర్లు. ఆ మాయలో పడితే ఎట్టాటోడైనేమవ్వాలి, ఆవరిస్తుందంట, చెడిపోతుందంట. నిజమే. ముద్దంతా పిండి బాగున్నప్పుడు పులుసుని పిండి దాంట్లో వేస్తే ఆ ముద్దంతా ఏమైంది? అది మనం బాగున్నాం, ఆడపోయి పులిసిపోతున్నాం. అది అన్న చెప్పినట్టు పులిసిపోయే జీవితం కాదు, కలిసిపోయే జీవితం కావాలి మనకు. ప్రభులో ఈడ కలిస్తే లోకంలో పులిసిపోవు. నువ్వు ఈడ కలవు కాబట్టి ఆడ పులిసిపోతున్నావు. అందువల్ల వేరు కలిగిన జీవితం కావాలి. చెట్టును గురించి మనం చదివితే మరొక విషయం చూద్దాం. లోకాసు వార్త 8వ అధ్యాయం 6వ వచనం. వేరు లేనందునంటే పరిశుద్ధత లేనందున ఎండిపోయింది. రెండవది చూద్దాం రండి. లోకాసు వార్త 8:6. మరికొన్ని రాతి నేలలో పడి మొలిచి అది చెమ్మలేనందున ఎండిపోయాను. ఇది రాతి నేల పడింది. ఆడుంటుంది. కొంతమంది వాక్యం ఎంత విన్నా కఠినమే. కొంతమంది వస్తారు, విన్నట్టు వింటారు, కానీ మళ్ళీ ఏం చేస్తారా, ఇటుని దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడంట, ఇటైనా ఇటు వదిలేసి వెళ్ళిపోండి అండి వచ్చి. అందుకే ఒక చెవు పెట్టుంటే బాగును, గుట్టిగా ఉండను. ఒక నోరు ఇచ్చినట్టుగా ఒక చెవి పెట్టుంటే ఎట్టుంటుందో, ఇటు విన్నామా ఇటు వదిలేసినామా. ఈరోజు చాలామంది వాక్యం విని అలాగూ పట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి. ఈరోజు వాక్యం చెప్పాడు పలానా దైవజనుడిని, ప్రభుకు రోషంగా పనిచేసారు ఎంతమంది. గాలి ఉన్నంత వరకు బండిలో ఎంత దూరాన్ని పోతాం. ఆ గాలి తగ్గిపోతే అది ₹1,00,000 కాదు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, ఆ బండి ఆడే ఉంటుంది. ఈరోజు మన జీవితంలో బెలూన్ లాగా కుట్టుకుంటున్నాం. చివరికి కొన్ని రోజులకి ఏమవుతున్నాం, మళ్ళీ బస్ అని తగ్గిపోతున్నాం గాలి. దేవుని వాక్యం ఉంటుంది, చెమ్మ లేనంటే సరైన పునాది మీద నువ్వు లేదు. నీకు కావాల్సింది ఏం కావాలి? చెమ్మ కావాలి. చెట్టుకి ఏం కావాలి? చెమ్మ కావాలంటే నీరు కావాలి, అవునా కదా. చెట్టు నీళ్ళు పోస్తే పచ్చకుంటుంది. చెట్టుకి నీళ్ళు పోయిపోతే ఎండిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతుంది, అది కాలిపోతుంది కూడా, ఎగిరిపోతుంది కూడా. అలాగే నీరు దేవుని వాక్యం. కీర్తన గ్రంథంలో సండే స్కూల్ మంత్రం కీర్తన 1వ కీర్తన మనకేం తెలుసు? దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపులు మారుకు నిలవక, అపహాసకులు చుట్టుకుని యెహోవా బాబు నాయన చెప్పినాయన, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలం యోడ నాటబడిన వాడై ఆకువాడక తన కాలమెందు ఫలమిచ్చే చెట్టు వలెను. నీటి కాలం ఉంటేది ఎట్టుంటే చెట్టు, ఇక్కడ మన అంశం చెప్తాం. నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టు ఎట్లుంటుంది అంటే చాలా తేమతో ఉంటుంది. ఆ చెట్టు తేమనంత వరకు చావే దానికి రాదు. నీరు లేనందున, తేమ లేనందున, వర్షము లేనందున ఎండిపోతున్నాం. ఎండిపోతే లాస్ట్కి ఎగిరిపోతున్నాం అంతే. మన జీవితాలు అర్థం చేసుకుందాం. చెమ్మ అవసరం అనగా వాక్యం. ఎప్పుడు వాక్యం అంటున్నారండి? ఆదివారం ఒకరోజు కాదు, అనుదిన వాక్యం వినాలి. ప్రతిరోజు మందిలో గడుపుతాను మేము. నేనైతే ప్రతిరోజు ప్రార్థనలో ఉంటా. ఇలాగ మీటింగ్లో ప్రతిరోజు ఉంటున్నారు. మీరు ఉండగలుగుతున్నారా? 24 గంటల్లో 1/10 భాగం 2.5 గంట అయితే 1 గంటన మందిరంలో గడుపుతున్నారా? 1 గంట ప్రతిరోజు కూడికలో కలవగలుగుతున్నారా? లేదు బ్రదర్, ఐఎమ్ సో బిజీ. అదే మాట ప్రభు అంటే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు? దీవించే దేవుడు ఆశీర్వదించాడు, చెయ్యి కొరచు చేస్తే నువ్వేం చేస్తావు? నీ డబ్బు, నీ బలం. కరోనా డబ్బు పనిచేసిందా? డబ్బెత్తి ఏం చేస్తారా? బ్రెజిల్లో ఇసురు కొట్టారు కాగితాలంతా కూడా. ఈ డబ్బే మమ్మల్ని బ్రతికించప్పుడు ఈ డబ్బు మాకెంత?
నీ డబ్బు నిన్ను బ్రతికించదు. ఆలోచించాయి. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. డాక్టర్లు అంటారు కదా, అమ్మా దిక్కులేనుడికి దేవుడే దిక్కు అన్నాడట. మా వల్ల ఏం కాదండి, అంతా దేవుడి ఇష్టం. మా ప్రయత్నం మీరు ముగించాలి, మా ప్రయత్నం మేము చేసాం అంటారు వాళ్ళు డాక్టర్స్. అప్పుడు ఇంకంతా దేవుడి ఇష్టం అండి అంటారు. ఇప్పుడు లాస్ట్కి ఎవరు అవసరం వచ్చింది? అన్నీ అయిపోయిన తర్వాత, అప్పుడు ముందు కాదు, అన్నీ అయిపోయి మీ మానవ ప్రయత్నాలు అన్నీ తిరిగి అంత అయిపోయిన తర్వాత మన దైవ ప్రయత్నం దగ్గరికి వస్తారు. అప్పుడు అయ్యా నువ్వు తప్పు, నాకెవరున్నారు ప్రభువా, యేసయ్యా, ఓహో నాయనా మురళి నీకు అతంతా నాకు తెలిసిలేరా, మిమ్మల్ని కాదు నన్ను అనుకుంటున్నా, మళ్ళీ మిమ్మల్ని అంటే నన్ను అంటారు కదా మళ్ళీ అయిపోయిన తర్వాత, నీ కథ నాకు తెలుసు, నువ్వెంత పాట పాడతావో, నువ్వెంత వాక్యం చెప్తావు, నువ్వు ఎట్ట తిరుగుతావో, నీ కథ, నీ అరికథ, నీ బుర్ర కథ నాకు తెలుసురా, నువ్వు ఎప్పుడు అవసరం వచ్చినా ఇక్కడ ప్రార్థన చేస్తావో నాకు తెలియదండి. మన నడక మన పడక ప్రభువుకు తెలుసు. 139వ కీర్తన చదవండి ఇంటికి వెళ్ళి. నువ్వు లేచేది, నువ్వు నడిచేది నీ ఆలోచన. అందుకే దావీదు అంటాడు, అయ్యా ఆయాసకరమైన మార్గం నా యందు చూడు, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు. నేను అటువంటి జీవితాన్ని జీవిస్తున్నానేమో అనుమానం ఆయనకి. మనకు కూడా అనుమానాలు ఎక్కువ. ప్రార్థన చేస్తే అనుమానం, దేవుని దగ్గరికి పోయిన అనుమానం. కాబట్టి మనం ఆలోచించాలి. చెమ్మలేనందున అంటే నీకు వాక్యం ఉంటే, వాక్యం ఎవరు? యేసు ప్రభువే. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం 12వ వచనంలో కూడా రాయవు, తనను అందరూ అంగీకరిస్తే దేవుని కుమారులు కుమార్తెలు. కాబట్టి చెమ్మలేనందున నీరు కావాలి, వాక్యం. ఆ మాట మనం చూస్తున్నాం. ఇక 3వది మనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 17:10. 1 పరిశుద్ధత లేనందున ఎండిపోయింది. 2వది నీరు లేనందున ఎండిపోయింది. 3వది యెహెజ్కేలు గ్రంథం 17:10. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా బొత్తిగా ఎండిపోయాను. అది గాలికి ఏమైందంటే అది, ఎందుకంటే దానికి తేమ లేదు, నీరు లేదు, సరైనటువంటి భద్రత లేదు. ఆ గాలి వీచే కొందికి సరైనటువంటి వేరు కూడా కుళ్ళిపోయింది. ఇంకేమవుతుందా? ఒకసారి చెట్లు గాలి వానకి ఏమవుతుంది, పడక్కని పగిలిపోతుంది. పచ్చని చెట్టు పగిలిపోతుంది. పైన పట్టారం, అది లోన లొట్టారం, అందుకే అది పగిలిపోయింది. చెట్టు బాగా కనిపిస్తుంది, దాని లోపల తొర్ర ఉంటుంది, అంటే దానికి సరైనటువంటి బలం ఉండదు. ఎప్పుడైతే బలం ఉండదో అది లాస్ట్కి ఏమవుతుంది, బలహీనతగా మార్చబడుతుంది. ఎప్పుడైతే బలహీనతగా మార్చబడుతో గాలి వానలు వచ్చినప్పుడు ఏమవుతుంది, అది పగిలి కింద పడిపోతుంది, ఎగిరిపోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కూడా గాలి ఏంటో తెలుసా? గాలి అంటే ఏంటో తెలుసా? ఎపిసి పత్రిక 4:14. గాలి వలె ఎండిపోతున్నావు అంటే దాని అర్థాన్ని చూద్దాం. ఎపిసి పత్రిక 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, వంచనతోనూ తప్పు మార్గముతోనూ కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అది ఇటు అటు ఏం చేస్తున్నామంట, కొట్టుకొని పోతారు. రండి ఈరోజు ఇక్కడ నిలబడి పరిచయం చేస్తున్నామ్మా, ప్రార్థన చేస్తారమ్మా, దీవెనకరంగా రమ్మా, స్థానిక సంఘంలో రండి మండి రారు, ఆడాడో చేస్తారు. ఏందా బ్రదర్, మేము ఈరోజు రాలేమో, ఆడ మీటింగ్ జరుగుతా ఆడకపోతున్నాం. మరి ఈ మీటింగ్ సంగతి ఏమైందా? ఈ మీటింగ్ సంగతి ఏమైంది? పెద్ద పాస్టర్ వచ్చారు బ్రదర్, వాళ్ళు మీ ఇంటికి వచ్చినారా ఎప్పుడైనా? నేను వాళ్ళ గురించి తప్పుగా బోధించలేదు, వాళ్ళ అవసరమే. నీ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే పక్కింట్లో మీటింగ్ నువ్వు శుభకార్యం నువ్వు పోతావా? ఏమ్మా, నీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, నీ కూతురికి పెళ్లి జరిగితే అలాగ అనుకుందాం, నీ కూతురికి పెళ్లి జరుగుతుంటే పక్కింట్లో నీకు పత్రిక ఇచ్చారని మీ ఇంటి ఆయన చెప్పేసి పోతావా? చెల్లెలు కొడతాడట్టే. బుద్ధి ఉందో లేదు, మా ఇంట్లో కూతురికి పెళ్లి చేస్తామంటే పక్కింట్లో పెళ్లికి పోతానట. అసలు నీకు ఇంకింత జ్ఞానం ఉంది అంటావు. అలాగైతే నీ సంఘ కూడికలు జరుగుతూ ఉంటే పక్కన ఎవరు సభలు పెట్టారని, పక్కనే మందిరాలు ఉన్నాయని, పక్కనేదో పిలిచారని మొహమాటానికి పోతావా నువ్వు? అప్పుడు నీ సంఘం ఏమవ్వాలి, నీ సేవకుని పరిస్థితి ఏమాలి? ఆడ పెద్ద పాస్టర్ టీవీలో వాక్యం చెప్పని ఒక మాట చెప్పనా, ఈ భూమి మీద
మీరేమని అనుకోండి, నా మనసులో మాట చెప్తున్నాను. నీ భర్త కంటే భూమి మీద భార్యకి ఏదైనా గొప్పదుందా? లేదు. పిల్లలు, మీ తండ్రి కంటే ఈ మీద ఈ లోకంలో హీరో ఎవరైనా ఉన్నారా? నీ తండ్రి నీకు హీరో. అలాగైతే నీ తండ్రిని జీరో చేస్తావా, హీరో చేస్తావా? నీ ఇష్టం. నువ్వేం చేయాలనుకుంటున్నావు? సంఘంలో నువ్వు ఎంతకాలం ఉండి నువ్వేం చేస్తున్నావు? దేవుని సంఘానికి నీ ద్వారా దీవెనకర రావాలి. నీవే ప్రయాసపడాలి, నీవే కష్టపడాలి. నన్ను ఒకరు నడిపించని, నేను కొంత నడిపిస్తున్నాను. మొన్న రాత్రి ఒక దెయ్యం మా చర్చిలోకి వచ్చింది. ప్రార్థన చేశాను. నేను ఏమనుకుంటున్నాను, నేను పోను, నీ వల్లే చూడనిది, అటే తేలస్తూ చూడన్నాను. రెండో రోజు వచ్చింది, మళ్ళా ఆడే కూర్చోబెట్టి ప్రార్థన చేసాం. రాత్రి వెళ్ళిపోతామంటే ఇప్పుడు పోతానని. నిన్నేం చెప్పినవన్నా? దేవుని మందిరం నీ జాంతాల పనికి రావిడా. ఎవరన్నా వెళ్ళాల్సిందే. యేసు నామములో ప్రార్థన చేస్తే ఏ శక్తులు పని చేయవంతే. ఒక రోజుకైతే లోబడాల్సిందే. ఇప్పుడు కూడా దెయ్యం ఉంది ఇంట్లో, అంటే మందిరంలో ఉంది. సాయంకాలం పోయి దాన్ని ప్రార్థన చేసి అది ఉందో లేదో చెక్ చేసి తర్వాత పంపించాలి. నేను ఏడేమన్నా మందిరంలో ఉండు, నీ వల్ల నా వల్ల తెలుస్తాం. ఇది దెయ్యం కలిగిన దేవుని మందిరం. అవునండి, మన దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి? వేరు లేకపోతే మన బ్రతుకులు అలాగే మాడిపోతుంది. గాలి విసిరితే ఇటువంటి బోధలు, కల్పనా బోధలకి వాళ్ళు పిలిచారని వీళ్ళు పిలిచారని పోయి నీ విశ్వాసాన్ని కోల్పోయి లాస్ట్ సంఘమే వదిలేస్తావు. ఏ వాక్యం వినాలో అర్థం కాదు, ఏ సంఘానికి పోవాలి కాదు. కొంతమంది ఏడొక సంఘం ఆడొక సంఘం విజిటింగ్ వేస్తారు. తప్పు. నీకంటూ ఒక తల్లి ఉంది, నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు. నీ సంఘం తల్లి సంఘంగా భావించు. ఒకసారి రక్షించబడి నేను ఆదరించి నీకు ప్రార్థన చేసిన సంఘమే నీ తల్లి సంఘం. దానికి లోబడు, సేవకులకు లోబడు, పెద్దలకు లోబడు, విశ్వాసులకు లోబడు. ప్రేమించు తల్లి సంఘాన్ని. పక్కన సంఘానికి అది ప్రేమించేది, తల్లి సంఘాన్ని ప్రేమించడం నేర్చుకోండి. వాళ్ళకు లోబడండి. వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ ఇంటిని దర్శిస్తున్నారు. అలా కాకుండా బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి అని ఫోన్లో ప్రార్థన చేయించుకుని చెప్పలా. చివరికి వాళ్ళు మీటింగ్లు పెడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ నేను విన్న విషయాలు మీకు చెప్తున్నానని. కొంతమంది చూడండి, 7 మందిలో మీటింగ్ జరుగుతాడే, ఆడుకోపోతారు. ఆదివారం ఆడబోతారు. సిస్టర్ ఫోన్ చేస్తే మేము గుంటూరు పోతున్నాం అన్నది. ఏమమ్మంటే ఆడ ప్రార్థన జరుగుతుంది బ్రదర్, మంచి తల్లి. ఇంకేం చెప్పాలి నేను? రేపెప్పుడు నా దగ్గరికి వచ్చిందనుకో, బాగాలేదు బ్రదర్ అంటే గుంటూరు పోయి ప్రేర్ చేసుకోమనాలి. సుర్రం వస్తుంది కోపం. మళ్ళా వస్తున్నా రాదమ్మా, నువ్వు పోయినా కదా గుంటూరుకా. నేను పోవద్దని చెప్పలేదు, సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు పోవద్దు. సంఘ కార్యక్రమాలకు లోబడు, నువ్వు వాక్యక్రమానికి లోబడు, దేవుని పెద్దలకు లోబడు. ఎదిరించేది వద్దు, బెదిరించొద్దు. ఎవరు బెదిరిస్తాను? నువ్వు కాకపోతే ఇంకొక ఆత్మ వస్తుంది. ఆయన ఏర్పరచుకునే సంఘం అది ఆయన ఇష్టం. మనం సంఘాలు బెదిరించాల్సిన అవసరం లేదు. మీరేమని అనుకోండి, యూట్యూబ్లో ఉంటున్న ఎవరైనా సరే ఈ మాట జాగ్రత్తగానండి. నువ్వు సంఘాన్ని బెదిరించొద్దు, సేవకుని బెదిరించొద్దు. నిన్ను బెదిరించే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే ప్రభువు యేసుక్రీస్తు. ఈరోజు సేవకులు బెదిరిస్తారా మీరు? ఆలోచన చేయి. సంఘం అంటే ఆశామాష కలిగిందా? నువ్వు 10 రూపాయలు ఇచ్చావని ఏమని డాక్టర్ దగ్గర ఇచ్చి, ఈరోజు చాలా మంది మేము పెట్టాం కదా, మేము ఇచ్చాం కదా అంటున్నారు. డాక్టర్ దగ్గర పోయి 500 ఫీజు కట్టి ఆపరేషన్ చేస్తే ఫీజు కట్టావు. అర్థమైందా? డాక్టరు 10 రోజుల తర్వాత పోయి నేను 10,000 ఇచ్చాను, నీకు ఆపరేషన్ చేయను, నాకు బాగానే, నేను ఇచ్చే డబ్బు రిటర్న్ అంటే కొత్తడు వాడు. సంఘం కూడా అంతే. ఆయన ఇచ్చావు, ఆయనకి ఇచ్చావు, దాన్ని మర్చిపోవాలి. నేను ఇచ్చాను, నేను పెట్టాను, నేను చూసాను అనవలసిన అవసరమే నీకు లేదు. కల్పన బోధలు నమ్మి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. కల్పించిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కుట్టాడితే గాలి వలె ఎగిరిపోతావు, ఎండిపోతుంది నీ చెట్టు. ఈ జీవితం బాగుండాలని ఈరోజు కోరుకోండి. ఉపదేశాన్ని కల్పించబడుతుంది. మరొక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. అయిపోయింది సమయం. మత్తయి సువార్త 21:20. మత్తయి సువార్త 20. ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఏమైందంట? ఎండిపోయింది. కారణం ఏమి? అది ఎండిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? అసలు వద్దని చెప్పాడు లాస్ట్కి. ఫలము లేనందున అది ఏమైపోతుందంట? ఆ చెట్టు ఉన్న ఒకటే లేకపోయినట్టు. ఫలము లేకపోతే ఎండిపోతాం. విశ్వాసులకు ఏముండాలి? ఆత్మ ఫలాలతో నింపబడాలి. దేవుని ఫలము వరాలతో నింపబడాలి. ఒక చెట్టు పళ్ళు కానీ కాయలు కానీ లేకపోతే ఆ చెట్టు వల్ల ఉపయోగం లేకపోతే ఏమవుతుంది? ఎందుకు పనికిరాదు అది? నీ జీవితం, నా జీవితం అది ఎండిపోయిన జీవితమే. సంఘంలో నువ్వు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా నీ సంఘానికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా?
నీ కుటుంబానికి ఎంతో చేసుకుంటున్నావు, మంచిదే, కాదని లేదు. నీ సంఘానికి నీ వంతు ప్రయత్నంగా నీ శక్తి కొద్దికి ప్రభు కొరకు ఏం చేయాలి, నువ్వేం చేయాలి, నువ్వు ఆలోచించాయి. నీ ఫలముతో నింపబడాలి. దేవుడు నీ ఫలాన్ని బట్టి ఆనందించాలి. ఈరోజు పిల్లల వివాహం అయిందనుకోండి, వివాహమైన తర్వాత గర్భఫలం ఆ కుటుంబానికి గొప్ప ఆనందం. ఆ ఫలమే లేకపోతే లోకంలో ఆ తల్లి వేదనట్టు తెలిసిన ఏ ఫలం అంటారని లోకమంతా కూడా తనకు పిల్లలు లేరని ఎన్ని రాత్రులు ఎన్ని పగులు ఏడవలసి వస్తుందో. ఆత్మఫలముతో నింపబడిన జీవితం అవసరం. ప్రభు నమ్ముకున్న మన జీవితంలో ఫలాలతో నింపబడాలి. బైబిల్లో గలతీ పత్రికలు ఎన్ని ఫలాలు ఉందట? 9 ఫలాలు ఉంది. 5వ అధ్యాయంలో 19 వచ్చి చదివితే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహం. ఇన్ని ఫలాలు. ఈ ఫలాలు మనం ఏ ఫలంలో ఉన్నాం? మన ఫలాలు ఆలోచించాలి. కాబట్టి ఫలము లేనందున ఎండిపోయిన జీవితమే. చివరి వచ్చి చదివి ముగిద్దాం రండి. యోహాను సువార్త 15:6. యోహాను సువార్త 15:6 ఏం రాయబడింది అక్కడ చూద్దాం. ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. చాలు, ఎండిపోను. మన టైటిల్ ఏంది? ఎండిపోయే జీవితం. ఎండిపోతున్నావా, ఎగిరిపోతున్నావా ఆలోచించేయాలి. ఎండిపోతున్నట్టు అర్థం అంటే అక్కడ రాయబడిన మాట పై వచనంలో చదివితే, ఎవడు ద్రాక్షావళిలో నిలిచి ఉంటాడో, తీగలో ఉంటాడో వాడు ఫలిస్తాడు రాయబడి బైబిల్లో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటల్ని చూస్తున్నాం. ఇక్కడ తీగ ఎవరంటే మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయనలో ఉంటే, యేసు లేకపోతే నీ హృదయంలో నువ్వేమవుతావు? ఎండిపోతావు. చాలామంది యేసు ప్రభు గారు నమ్ముకోకపోతే బ్రదర్ నా దుర్మార్గం, నా పాపం, నేనేమైపోయి ఉంటానో. ఈరోజు యేసు ప్రభు నమ్ముకుని నేను పచ్చకున్నాను బ్రదర్, నా కుటుంబం బాగుంది, యేసు నా జీవితానికి వచ్చాడు, నా బ్రతుకులోనికి వచ్చాడు, నా పాప రోత బ్రతుకుని చూశాడు, నా కొరకే రక్తం కాచాడని నేను ఎరగకపోయానే, నా కొరకు సిలువలో గాయపరచబడని నేను ఎరగకపోయానే. ఇప్పుడైతే నా దుర్మార్గం, నా పాపం, నా కుటుంబానికి నేను అంత అవమానం తెచ్చాను, నా కుటుంబానికి అంత దుఃఖం తెచ్చాను, నా కుటుంబానికి అంత వేదన తెచ్చాను. ఈరోజు భర్తలుగా భార్యలుగా తమ కుటుంబాలకు ఎంత ఘోరాతి ఘోరాలుగా జీవిస్తున్నారో. చివరికి సువార్త దైవజనుల ద్వారా, ఇదిగో మాలాంటి సువార్థికుల ద్వారా, పెద్దల ద్వారా, విశ్వాసుల ద్వారా యేసును పరిచయం చేసినప్పుడు, వారి హృదయాల్లో అంతరంగంలో యేసు ప్రభుని చేర్చుకున్నప్పుడు, నమ్ముకున్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి, వాళ్ళ బ్రతుకులు మార్చబడ్డాయి. అప్పుడు వారి జీవితాలు ఏం కలిగిందంటే, గొప్ప ఆ చెట్టు పచ్చదనంగా ఉంది. నీటి కాలం ఎవరు నాటబడినవి. దేవుని మందిరంలో ఎట్టున్నట్ట కీర్తనాకారుడు రాస్తాడు తన కీర్తన 84వ కీర్తన. ఏం రాయబడితే ఇక్కడ ఒక వాక్యం రాయబడింది. ఏం రాయబడింది వాక్యం? నేను పచ్చని, ఈ వాక్యం కూడా బోడికే తగినట్టుకు వచ్చింది. దేవుని వాక్యం, పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఈరోజు నువ్వు చెట్టు వలె ఉన్నావా, ఆ చెట్టే వాడిపోయే స్థితిలో ఉన్నావా, నీ ఇష్టం. 5 కారణాలు దేవుడిని ముందుంచాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంతరంగంలో దాచుకొని ప్రభు కొరకు జీవిస్తారో వాళ్ళు ఎలా పచ్చగా ఉంటారు. ఎలాగుంటారు? పచ్చగా ఉంటారు. నీటి కాలం ఎవరన్నా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. ఫలాలతో నింపబడిన చెట్టుగా నీ కుటుంబం ఉంటుంది. మంచి ఆత్మీయత జీవితంలో నింపబడిన చెట్టు వలె నీవు ఉంటావు. నీ చెట్టు నీడలో 10 మంది ఆశ్రయం కలిగిన వారుగా ఉంటారు. ఏమండి, నీ చెట్టు నీడలో 10 మంది రావాలి. ఆ చెట్టు ద్వారా పక్షులు నివసిస్తున్నాయి, ఆ చెట్టు ద్వారా ప్రజలు నివసిస్తున్నారు, ఆ చెట్టు ద్వారా నీ జీవితానికి ఉపయోగపడుతుంది. అర్థమైనా? ఎవరైనా ఇంటికాడ ఇంత ఎర్రగా ఉందా, ఒక చెట్టు వేసుకోకూడదమ్మా, కానికి చెట్ట బాగా చల్లగా ఉంటుందే. అందరూ చెప్పేది ఏమండి, ఒక చెట్టు వేసుకుంటే బాగుంది, చెంత వేడిగా ఉండదే, స్థలం ఉంది కదా, ప్లేస్ ఉంది కదా, పచ్చని చెట్లు పెట్టుకోండి అంటారే. యేసువే మన జీవితానికి పచ్చని వెలుగు. ఆయన లేకపోతే, ఆయన నమ్మకపోతే మన జీవితం ఏమైపోతే తెలిసిన అగ్నిగుండమే. యుగ యుగాలు అగ్నికి ఆహుతి కావాలి, అగ్నిగుండానికి వెళ్ళి నిత్యాగ్నిలో కాలిపోవాలి. అక్కడ మరి మన జీవితంలో నిత్యము వెలుగుచున్నటువంటి కాలిపోయే అగ్ని అది. దాన్ని తప్పించాడు. యేసు నమ్ముకుంటే ఎవరు చెడిపోరండి. పాప జీవితం నుంచి, శాపం నుంచి, బ్రతుకు నుంచి మార్పు కలిగి, ప్రశాంతత కలిగి నీ కుటుంబం, నీ జీవితం ధన్యులుగా మార్చబడతారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నా జీవితంలో 100 మందితో తప్పు చేశానయ్యా, నేను ఈరోజు వాక్యం చేత నా జీవితాన్ని మార్చుకున్నాను, ఈరోజు నాకు గొప్ప భాగ్యం కలిగిందని ఒక వ్యక్తికి సువార్త అందించగా
ఆయన తన పాపలు 100 తప్పులు చేశాడు. స్త్రీతో 100 తప్పులు చేశాడంట. ప్రభు నమ్ముకున్నాడట. చివరికి వాక్యం నేర్చుకున్నాడు, పాటలు నేర్చుకోడు.